కొరగా రాష్ట్రంలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కిరణ్గా గుర్తించారు. కిరణ్ జిల్లాలోని వీరబల్ల, చిట్వేలి, రైల్వే కోడూరులోని 6 ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గాంధీనగర్ వాసని వెల్లడించారు. పట్టుబడిన దొంగ నుంచి 10.75 లక్షల విలువైన 102 గ్రాముల బంగారు నగలు, 75,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. దొంగతనం చేసే రంగనాథం కిరణ్ వయసు సుమారు 25 సంవత్సరాలు. ఇతను బేకరీలో పనిచేస్తాడు, గాంధీనగర్ గూడూరు తిరుపతి. ఇతను రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 దొంగతన కేసుల్లో ముద్దాయి ఉన్నాడు. ఇతను ఉదయం 10 గంటలకు మా ఎస్పీ గారు ఏర్పాటు చేసిన స్పెషల్ టీం సంబంధించి క్రైమ్ సంబంధించిన డిఎస్పీ గారు, ఐటీ డిఎస్పీ కృష్ణమోహన్ మరియు రూరల్ సిఐ అలాగే చంద్రశేఖర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి ఎన్నో రోజుల నుంచి ఇతని కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు ఉదయం 10 గంటలకు అతను కంటపెడితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని అతనికి సంబంధించిన ఇంట్రాగేట్ చేస్తే మన జిల్లాలో వీరవల్లి, చిట్వేలు మరియు కోడూరుకు సంబంధించిన 6 కేసుల్లో ఇతను దొంగతనం చేసినట్టు తెలిసింది. ఇతను ఎప్పుడు కూడా ఉదయం పగలుగానే ఇంటి దొంగతనాలు చేస్తాడు. ఇప్పటి వరకు సుమారుగా అది 54, 6 మొత్తం 60 కేసుల్లో దొంగతన కేసులు ఉంటాయి. ఇతని గురించి చాలా వరకు అందరూ కూడా పోలీసులు వెతుకుతున్నారు. మిగతా జిల్లాలో కూడా ఇతని దగ్గర నుంచి ఇప్పుడు లైవ్లో 102 గ్రాముల బంగారం అలాగే 75,000 రూపాయల నగదు 6 కేసులకు సంబంధించి మన జిల్లాలో 6 కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇళ్లలో లేరో ఆ ఇంటిని సెలెక్ట్ చేసుకొని రెక్కీ చేసి ఇతను దొంగతనం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా ఇంటిని తాళం వేసిపోయేటప్పుడు పోలీసు